శరీరానుసారమైన మనసు మీద ఇంకా మన దృష్టి ఉంటే మన శరీరాన్ని దేవునికి ఎలా అప్పగించాలో సిద్ధపాటు చేయాలి. మన ఆత్మను దేవుని మీద ఎలా దృష్టి పెట్టాలో ఆలోచించేయండి. పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతను పొందుకొని ప్రతిడే దేవునితో ఏ బోధించాలని దేవుని దగ్గర నేర్చుకునే వస్తున్నాం. అర్థమవుతుందా? ఏ బైబిల్ క్లాసులు లేవు, ఏ బైబిల్ స్టడీకి వెళ్ళలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే జ్ఞానం. ఇదిగో ఈయన్ని చదువుతున్న కొలది నాకు జ్ఞానాన్ని ఇస్తూనే తీసుకెళ్తున్నాను. అర్థమవుతుందా? మీరు శరీరానుసారమైన దృష్టి మీద పెడితే కంపల్సరీ మీ శరీరానుసారమైన మనసు మిమ్మల్ని పాడు చేస్తారు. ఆత్మానుసారమైన మనసు ఎప్పుడైతే మీ జీవితాల్లో వెలుగునిస్తుందో ఆత్మానుసారమైన మనసు మీద మన ఫోకస్ ఉంటారు. అర్థమవుతుందా? నేటికి మన జీవితాలు ఇంకా సరిలేకపోతే అదిగో సొదొమ గొమొర్రాకి సాదృశ్యమే అది మీరు అనుకోకపోవచ్చు. అర్థమవుతుందా? అన్ని తగలడిపోయి ఒక్క కుటుంబమే రక్షించబడ్డదంటే ఆనాడు దేవదూతలతో సహతం పాపం చేయడానికి సొదొమ గొమొర్రా ఎగసిపడ్డది. ఆ రోజు లోతు కుటుంబాన్ని మాత్రమే బయటికి తీసుకొచ్చాడు. ప్రార్థించిన ఆ కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు. కానీ అదంతా ఏమైపోయింది? బూడిదైపోయింది.